ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబరంగా ఉండాలి. మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం. ఏపీలున్న నిరుద్యోగులకు సర్కార్ శుభవార్త చెప్పిందిలా. రాష్ట్రంలో ఖాళీగున్న 16,000 టీచర్ కొలువులను తొందరలోనే భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేష్ అన్న ఇయాల అసెంబ్లీలోనే ప్రకటించిండు. ఇయాల అసెంబ్లీలో ఇంకా చాలా ముచ్చట్లు చర్చకొచ్చినాయి. మరి అవన్నిటి మీద నజరేద్దాం. లేదండి, మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇన్నరా మెగా డిఎస్సి పేరు మీద రాష్ట్రంలో ఖాళీగున్న మొత్తం 16,347 టీచర్ కొలువులను ఒకటే పరి భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్ననే స్వయంగా అసెంబ్లీలో చెప్పిండు. ఎన్నికల హామీ ఇచ్చినట్టు అధికారంలోకి రాగానే టీచర్ కొలువులు భర్తీ చేస్తామని చెప్పిన కూటమి నాయకులు ఇప్పుడు ఆ పని ముంగటేసుకున్నారట. చాలా రోజుల సంధి డిఎస్సి కొలువుల కోసానికి ఎదురు చూస్తున్నోళ్లకు సంబురమయ్యే వార్తే ఇది. ఇక ఉద్యోగాలు భర్తీ చేసుడే కాదు, అటు సర్కార్ స్కూళ్ల హాలతు సుతం మారుస్తామని చెప్పుకొచ్చిండు లోకేష్. మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన, రెండింటిపైన ఏర్పాటు చేసి ఈ రోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే 1 స్టార్ 2 స్టార్ లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందల ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. పోయిన సర్కార్ నాడు నేడు పేరు మీద సర్కార్ స్కూళ్లను అభివృద్ధి చేసినామని చెప్పింది గాని వాళ్ళు అభివృద్ధి చేసిన స్కూళ్లు విద్యార్థులు లేక మూతపడ్డాయి. కానీ మేం మాత్రం అట్లా జరగకుండా జాగ్రత్తగా పనిచేస్తామని చెప్పుకొచ్చిండు. ఇగటు మండలిలో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు పంకపాటి నాయకుల మీద బగ్గనే గరానికొచ్చిండు. ఈ పార్టీకి, ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, ధనవంతులు లేడు. ఈ పార్టీకి, ఈ ప్రభుత్వానికి క్రైటీరియా అధ్యక్ష, క్రైటీరియా పేదవాడే క్రైటీరియా, పేదవాడే క్రైటీరియా. రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తాం. మీరు కూడా అర్హత కలిగిన వారికి ఏవైనా పథకాలు అందకపోతే ప్రభుత్వం దృష్టికి తండి చేస్తాం తప్ప ఏదో గత 5 సంవత్సరాలు ఊచ కోత ఈ రాష్ట్రంలో జరిగింది. ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా? నవ్వే స్వేచ్ఛ ఉందా? తిరిగే స్వేచ్ఛ ఉందా? ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉందా? ఈ రోజు మీకు ప్రజాస్వామ్య పాలన వచ్చింది. మీరు అధికారం వచ్చిన 6 రోజుల నుంచి 7 రోజుల నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారంటే దట్ ఈజ్ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది. మీరు 5 సంవత్సరాలు మేము ఏదైనా కార్యక్రమంకి వెళ్తామంటే 5వ గంటకే, ఏకోజామున 5వ గంటకే పోలీసులు వచ్చి గేట్లకు తాళాలి. కారెక్కితే అరెస్టులు, ఎవరైనా మాట్లాడితే కేసులు, ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు ఇచ్చి జైల్లో పెట్టడం, ఇంకా మాట్లాడితే ఆస్తులు ధ్వంసం చేయడం. ఇవన్నీ 5 సంవత్సరాలు కళ్ళతో మీరు మేము అందరం రాష్ట్రంలో చూసాం. మీరు 5 ఏండ్లు ఇబ్బందులు పెట్టిండ్రు గాని మేం మాత్రం ప్రతి ఒక్కరు తిరిగే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ ఇస్తున్నాం. మా పార్టీకి ఎన్నికల వరకే రాజకీయాలు గాని ఇప్పుడు మాత్రం పేదోళ్లకు మంచి చేసుడే మా లక్ష్యం అని చెప్పుకొచ్చిండు. ఇన్ని రోజులు 3 రాజధానులే మా విధానమన్న పంకపాటి లీడర్లు ఇప్పుడు మల్లోపరి ఆలోచించుకొని చెప్తామని అన్నారు. మా విధానం 3 రాజధానులు అవసరం చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది 3 రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకుని చెప్తాను. శాసన రాజధాని పెడదామని ఇక్కడ తయారు చేద్దామని అనుకున్నాం. ఈ రోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే దాని మీద డిస్కస్ చేసుకుని మేము చెప్తాం. మాజీ మంత్రి బొత్స సారు ఖరాఖండిగా మేం 3 రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెప్తలేడంటే ఏ పాటో 3 రాజధానుల ముచ్చట్ల పంకపాటి కొంచెం వెనుకకు తగ్గినట్టే ఉన్నదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి రాబోయే రోజుల పంకపాటి లీడర్లు రాజధాని మీద ఏం నిర్ణయం తీసుకుంటారో. రాజకీయాల్లో బిజీగుండుడే కాదు, ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రానికి తగ్గట్టు మెదులుడు, ఆ రాష్ట్రంలో గెటప్లో పోయి మోడీసారి మాట్లాడతాడన్న ముచ్చట మనందరికీ ఎరికైందే కదా. ఇవాళ ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం కాబట్టి దాన్ని సుతం మోడీసారు సెలబ్రేట్ చేసుకున్నాడు. మరి అలా ప్రధాని మోడీసారు ఏం చేసిండు, ఏం కథ చూద్దాం.
నిత్యం ఏదో ఒక కార్యక్రమంతోని బిజీగా గడిపే ప్రధాని మోడీ సారు ఇవాళ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం కాబట్టి లయన్ సఫారీకి పోయిండు. సొంత రాష్ట్రం గుజరాత్లున్న గిర్ వన్యప్రాణుల అభయారణ్యానికి పోయి కెమెరా చేతబట్టి సింహాల ఫోటోలు తీసిండు. అక్కడి మంత్రులు అటవీ శాఖ అధికారులతోని కలిసిపోయి ఈ సాహసం చేసిండు. ఇక ఎక్కడికి పోతే అక్కడి తీరు బట్టలు మారుసుట్ల ముందుండే ప్రధాని మోడీ సారు ఇయాల సుతం లోపటొకటేసి మీదికెంచి సగం కోటేసి నెత్తికి టోపీ పెట్టి సఫారీకి పోయేటోళ్ళు ఎట్లా రెడీ అవుతారో అట్లనే తయారైండు. ఇగి లయన్ సఫారీ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు ముచ్చట తెలిసింది. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం యాళ్ల పొద్దటిలి గిర్ అడవిలకు సఫారీకి పోయిన ఆసియా సింహాలుండే గిర్ అడవి పర్యటన నేను గుజరాత్ సీఎం గున్నప్పుడు చేసిన ఎన్నో పనులను మళ్ళా యాద్ చేసిందని కామెంట్ కూడా రాసుకొచ్చిండు మోడీ సారు. అపురూపమైన జీవ వైవిధ్యాన్ని కాపాడేటందుకు దునియాలున్న జనాలంతా పనిచేయాలి. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తునియనీకి ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. వన్యప్రాణుల సంరక్షణల భారత్ చేస్తున్న కృషికి గర్విస్తున్నానని ఆ ట్వీట్ల రాసుకొచ్చిండు. మరిగా మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం శుభాకాంక్షలు చెప్పుకుంటా వన్యప్రాణులకు ఏ ఆపద రాకుండా చూడాలనని అవిటిని కాపాడాలని జనాలందరినీ కోరుతున్నాం. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరు మీద ప్రతి సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నాడు కూటమి సర్కార్ షాల్ చేసింది. దీంతోనే పేదలకు పాయిదా అయ్యే పనులు చెయ్యాలి, వాళ్ళ తిప్పలు తీరవాలని సర్కార్ పెద్దలు అనుకుంటున్నారు. కానీ మోక మీద మాత్రం కథ వేరే ఉంటున్నది. అదేంది అని అంటారా? చలో వార్త వస్తుంది మీరే. ఈ ఖాళీ కుర్చీలను చూడంగానే మీకు ఇది బరాబర్ సర్కార్ ఆఫీసే అని యాదికచ్చే ఉంటది. అవు మీరు అనుకున్నట్టు ఇది సర్కార్ ఆఫీసే. ఇక్కడ ఒక కాడనే కాదు, చాలా సర్కార్ ఆఫీసుల సుతం గిట్లనే ఖాళీ కుర్చీలు దర్శనం ఇస్తాయి. ఇక మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి సోమవారం నాడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరు మీద జనాల తిప్పలు తీర్చే కార్యం చేస్తున్నారు కదా. కానీ ఇవాళ నెల్లూరు జిల్లా వింజమూరు తహసీల్దార్ ఆఫీసు, మండల ప్రజా పరిషత్ ఆఫీసులలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మండల స్థాయిలో 16 శాఖల అధికారులు హాజరుపడాల్సింది కాకుంటే 4 శాఖల అధికారులు మాత్రమే హాజరుపడ్డారట. ఇక రెవెన్యూ శాఖల బొచ్చడని తక్లీఫ్లున్నా రెవెన్యూ సిబ్బంది మాత్రం బొక్కలే, మేం పోతే పోతాం లేకుంటే లేదు, మా ఉద్యోగం మాకు నచ్చినప్పుడు చేస్తామన్నట్టే ఎవ్వరు రానే లేదట. ఇక రెవెన్యూ అధికారులే రాకుంటే తిప్పలున్నోళ్ళు ఎవరికి దరఖాస్తు పెట్టుకుంటారు? ఇక వాళ్ళు సుతం సప్పుడు చేయక ఇంటి బాట పట్టిండ్రు. మేం పని చేసినా చేయకున్నా మాకు మాత్రం బరాబర్ యాళ్లకు జీతాలు పడతాయని అనుకుంటున్నట్టు ఉన్నారు. చాలా మంది డ్యూటీలు చేసుడు తక్కువ, టైం పాస్ చేసుడు ఎక్కువ అవుతున్నది. ఇక మొన్న పింఛన్లు వంచినాడు సీఎం చంద్రబాబు సార్ మాట్లాడుకుంటా, ఈ రోజు నేను మా అధికార యంత్రాంగాన్ని, రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా. కానీ నేను వీళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని కూడా టెక్నాలజీలో చూసుకుంటున్నా. నేను పింఛన్ ఇమ్మన్నాను, పింఛన్ ఎక్కడిచ్చాడో 3వ కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నాను. అది టెక్నాలజీ. ఎవరైనా ఒక వ్యక్తి పింఛన్ ఇస్తే పింఛన్ ఏ సమయంలో ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు, ఆ ఇంటి దగ్గర ఇచ్చాడా, లేకపోతే వీళ్ళింటికి రమ్మన్నాడా, లేకపోతే సెక్రటరియట్కి రమ్మన్నాడా అని మానిటర్ చేసే మెకానిజం పెట్టాను. మరిగా అధికారులు పింఛన్లు ఎట్లా వంచేది టెక్నాలజీతో చూస్తున్న సీఎం చంద్రబాబు సారు అధికారులు అసలుకు డ్యూటీకే యాళ్లకు రాకుండా జనాలకు అందుబాటులో లేకుండా పోతే టెక్నాలజీలో చూస్తలేడో, లేకుంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, నేను ఇట్లా టెక్నాలజీ పేరు చెప్పి భయపెడితే చాలని అనుకుంటున్నాడో తెలియదు. గాని మొత్తానికైతే చాలా మంది అధికారులు మాత్రం ఇష్టం వచ్చినప్పుడు డ్యూటీకి వచ్చి ఎట్లా పడితే అట్లా పనిచేస్తున్నారట. మరిగా సీఎం చంద్రబాబు సారు మీరు మాటలు చెప్పుడే కాదు, అధికారులకు జర బూగులు పట్టేటట్టు జయ్యుండ్రి, లేకుంటే వాళ్ళు ఇట్లనే ఇష్టారీతిన పని చేస్తారని అంటున్నారు. అధికారులు చక్కగా పని చేయకపోవట్లా ఇబ్బంది పడుతున్న జనాలు. హరే కొంతమంది పిల్లలు ఏం పిడుగులు తయారవుతున్నారమ్మా. భూమికి జానెడ్ లేకున్నా మస్తు హుషారు ఎత్తుంటారు. చిన్నప్పుడు వాళ్ళ చేష్టలు చూసి ఈ కాలంలో గాయంత హుషారు ఉండకుండా ఎట్లుంటుంది, అంతే ఎవ్వరికి భయపడకుండా మెదలాలే అని అంటుంటారు. కానీ అదే వాళ్ళు పెద్ద అయినాక కూడా గట్లనే చేస్తేనే పెద్ద పరేషాన్ కథ ఉంటుంది. అగో గట్లనే కొంతమంది పోరగాన్లు హాస్టల్లో ఏం కథ ఎత్తురో చూడు. లక్ష్మి ఉండకపోతే నేను నచ్చాడు ఉన్నమాట చెప్తాను. ఆయన వచ్చి సార్ ఆపిలో ప్రిన్సిపల్ వచ్చి నన్ను లోపల పెట్టిళ్ళు. నేను ఎస్ఐ ఉన్నా, కానిస్టేబుల్ ఇద్దరు అన్న అంటే ఒక అన్న, ఆయన మంచిగా మాట్లాడాను.
వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడి రేపు పొద్దున కేసు పెట్టురా వచ్చి మాట్లాడారు. ఇగో ఈ షిన్నోని మాటలిన్నరా అనుల్లా? ఇంటర్ చదివే పోరగాన్లు ఈ తమ్ముని పొట్టుగొట్టినరట. ఈ పక్క పొంటున్న తమ్ముని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారట. అరే నా బట్టలిప్పి నన్ను గాయగాయ చేస్తున్నారు, నాతో సిగరెట్లు తాగిపిస్తున్నారని ఈ తమ్మునికి చెప్పుకుంటే వాడు అడిగినందుకు ఇద్దరిని కలిపి దంచిండ్రట. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్లో జరిగింది ఇది. బట్టలు ఇప్పి గలీజ్ చేసి వీడు ఏడ్చుకుంటా నేను వస్తా సార్ అడే పైనకి పోతే నేను పట్టుకొని వచ్చిన ఎన్ని రోజులు అని సార్ ఏడ్చుకుంటే 4 సార్లు వచ్చింది సార్. వాళ్ళందరూ 70 మంది. నేనేం చేయాలి సార్? 70 మందిలో నేను ఒక్కరిని ఏం చేయాలి? ఇన్నరా సీనియర్లు పెట్టే బాధ భరించలేక అదే స్కూల్ బిల్డింగ్ ఎక్కి జీవి తీసుకుందామని అనుకున్నాడట. కాకుంటే పక్క పంటున్న తమ్ముడు ఆపుట్ల బచాయించిండట. ఇక సీనియర్ల వేధింపులు ఎక్కువ అయ్యే వరకు ఇంట్లోళ్లకు చెప్పుట్ల ఈ ముచ్చట బయటికి వచ్చింది. వీళ్లే కాదు ఇంకా చాలా మంది విద్యార్థులు సుతం వీళ్ల లెక్కనే గోసపడుతున్నారట. కాకుంటే ఎవ్వరు బయటికి వత్తలేరట. ఇప్పటికైనా వాళ్లను మందలిచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, లేకుంటే ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు ఎవరి బాధ్యత తీసుకుంటారని పిల్లల తల్లిదండ్రులు అంటున్నారు. చదువుకొని పిల్లలు గొప్పోళ్ళైతారని అయ్యవ్వ కష్టపడి 10వ పరకో సంపాదించి పెడుతుంటే పోరగాలు గీ కథలు పడబట్టే. ఇక వీళ్ళు ఇప్పుడే గిట్ల రౌడీ వేషాలు వేస్తే రేపు ఇంకెట్లా చేస్తారని అనబట్టిండ్రు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఇక ఈ ముచ్చట్ల ఇదివరకు గురుకులాల సెక్రటరీగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా బగ్గనిగరానికి వచ్చిండు. అసలు తెలంగాణలో సాంఘిక సంక్షేమ గురుకులాల పిల్లలకు చదువు నేర్పుతున్నారా లేక స్మోకింగ్ డ్రింకింగ్ ర్యాగింగ్ నేర్పుతున్నారా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిండు. గతంలో కేసీఆర్ ఈ పిల్లలను కంప్యూటర్ ఇంజనీర్లుగా డాక్టర్లుగా తీర్చిదిద్దితే మీరు బాలనేరస్తులుగా దురలవాట్లకు బానిసలుగా తయారు చేస్తున్నారని ఫైర్ అయిండు. మరిగా విద్యాశాఖను నా దగ్గరనే పెట్టుకుని సమీక్ష చేస్తున్నా అని చెప్పే రేవంత్ అన్న మీరు చేసే సమీక్ష గిదేనా? అసలుకు పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా చూసే పరిస్థితి లేకుంటే ఎట్లన్నట్టు? ఇక హాస్టళ్ల లోపటికి సిగరెట్లు సుతం పోతున్నాయంటే ఆ స్కూళ్లు చక్కగా పనిచేస్తున్నాయో లేదో మీరే ఓపర ఆలోచించుకోండి. మైక్ దొరకంగానే అడ్డం పొడుగు మాట్లాడు కాదు, పిల్లలకు మంచి చదువు జప్పించి బుద్ధిమంతులను చెయ్యుండ్రి. అంతేగాని యథారాజా తదా ప్రజ అన్నట్టు మీరు అడ్డమైన బూతులు మాట్లాడి పిల్లలు సుతం మీ ఏలువడిలా అట్లనే మాట్లాడేటట్టు చెయ్యకుండ్రి అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన సర్కార్ హాస్టళ్లల్లా పిల్లలను చదివిపిస్తున్న తల్లిదండ్రులు. పంకపాటి సర్కారు అసలుకు రోడ్లను పట్టించుకున్న పాపాన పోలేదు. రోడ్లను మొత్తం నాశనం చేసిండ్రని కూటమి నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మస్తు విమర్శలు చేసేది. ఇక అధికారంలోకి వచ్చినాక మేము రోడ్లను అద్దం లెక్క మెరిపిస్తున్నామని కూడా బగ్గనే చెప్పుకుంటున్నారు కూటమి నాయకులు. కానీ ఇప్పటికి సుతం చాలా గిరిజన గ్రామాల్లో మాత్రం ఇంకా డోలి మూతలు తప్పుతనే లేవు. గందుకే ఈ ఊరోళ్ళు ఏం చేసి రోజు దండం పెడతాం, రోడ్డు సౌకర్యం కల్పించాలి. పంచాయతీలు ఏర్పడిన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. సీదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారే మాకు రోడ్డు సౌలతి చెయ్యాలని అడుగుతున్నారంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యేగా గెలిపించిన పీఠాపురం జనాలు గిట్లా కావచ్చని అనుకునేరు. కాదు అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట ఊరోళ్ళు. వాళ్ళ ఊరికి రోడ్డు సౌలతి చక్కగా లేక దావఖానకు ఓవుడు ఆలస్యమై ఈ నడుమ 3 చిన్నపిల్లలు జీవిడిచిరట. ఇక పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి మా ఊరికి రోడ్డెయ్యాలని ఇట్లా మోకాళ్ళ మీద గూకుండి నిరసన చేసిండ్రు అన్నట్టు. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని గత సంవత్సరం 9వ నెలలోనే అధికారులు అందరూ వచ్చి ఇక్కడ ఎస్టిమేషన్ వేసి ఈ గ్రామాలకి మెటల్ సౌకర్యం లేదంటే సీసీ రోడ్డు వేస్తామని చెప్పేసి ఎస్టిమేషన్ వేసి ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. అయినా గాని ఈ రోజు వరకు కనీసం ఒక్క రోడ్డు కాదు కదా ఒక బెడ్ కూడా ఇక్కడ వేసినటువంటి పరిస్థితి లేదు. గిరిజనులందరూ కూడా ఈ రోడ్డు సౌకర్యం లేక నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి గానీ పెన్షన్ సౌకర్యం గానీ అదేవిధంగా స్కూల్ కి పిల్లలు వెళ్లాలన్నా గానీ లేదంటే వైద్యానికి దేవరాపల్లి వెళ్లాలని గానీ అనారోగ్యాలు పాలై ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. అది ముచ్చట. అధికారులు ఇదివరకే వచ్చి రోడ్డు మంజూరు చేస్తున్నామని చెప్పిరట గాని ఇప్పటి వరకు ఇంకా ఆ పనులు మొదలు పెట్టలేదట. ఇక రోడ్డు సౌలతి చక్కగా లేకపోవుట్లా మాకు మస్తు తిప్పలైతున్నది. ఇప్పటికైనా మాకు రోడ్డు సౌలతి చెయ్యాలని డిమాండ్ చేసిండ్రు. ఇక ఇది ఇట్లుంటే గిది చూడుండ్రి.
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం పెద్దగరువుల ముచ్చటిది. తాగేతందుకు సుతం నీళ్లు దొరకక అక్కడి ఆదివాసీ మహిళలు ఇట్లా బిందెలు పట్టుకొని పోయి నీళ్లు తెచ్చుకుంటున్నారు. కాలం ఎంత మారినా ఇప్పటికి సుతం కొండలు గుట్టల వారే నీళ్లనే తెచ్చుకొని తాగే పరిస్థితి ఉన్నదంటే మనం ఏం అభివృద్ధి చెందినట్టు ఏం కథ. ఏదో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుడు, తలసరి ఆదాయం ఇంత పొడుగు పెరిగిందని చెప్పుకునుడే కాదు, ఇసుంటి పేదలకు కడుపు నిండా తిండి తాగేతందుకు మంచి నీళ్లు ఉండనీకి ఇంత ఇల్లు కూడా అందియకుండా మేమేదో చేసినామని చెప్పుకునుడు కంటే సిగ్గు తప్పిన పని ఇంకోటి ఉండదని అంటున్నారు ఏజెన్సీ జనాల తిప్పలు దగ్గర నుంచి చూసేటోళ్ళు. అవు మరి లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే రాష్ట్రంలో ప్రజలకు స్వచ్ఛమైన నీళ్లు కూడా ఇయ్యలేనప్పుడు ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టినా వాళ్ళకేం పాయిదా చెప్పుండ్రి. జర ఇప్పటికైనా సర్కార్ పెద్దలు ఆలోచన చేసి ఇసుంటోళ్లకు కనీసానికి తాగేతందుకు మంచి నీళ్లు తిరగనీకి ఇంత రోడ్డు సౌలతులైనా అందేటట్టు జయ్యుండ్రి. ఇగో ఇవాళ అయ్యాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్ ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ను మరవకుండా చూస్తూనే ఉండండి. సరేనా? ఉంటాం వల్ల నమస్తే.